నమస్తే. వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని చాలామంది వాళ్ళ చిన్న చిన్న కోరికలన్నీ చంపేసుకొని బ్రతికేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సో, ఇప్పుడు వాస్తవానికి ఇదివరకటితో పోలిస్తే ఇది కొంచెం తగ్గింది అనుకోవచ్చు. అంటే చిన్న చిన్న కోరికలు మీరన్నది పెద్ద పెద్ద కోరికలు కాదు కాబట్టి. అయినా అంటే 2 సందర్భాలు. ఒకటి ఆర్థిక పరిస్థితి. 2 మన నైబర్ ఏమనుకుంటారో ఇలా చేస్తే. ఇప్పుడు మాకొక ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి రోడ్డు మీద పానీపూరి అంటే ఇష్టం. అంటే స్టేటస్ దిగి ఇక్కడ నేను కూడా దిగితే అంటే. చిన్న చిన్న కోరికే అది. అసలు ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇంకోటి పట్టించుకోడండి. మన పిచ్చి ఆలోచన అదంతే. ఈ క్షణం ఇది ఇంటర్వ్యూ దాటి బయటకు వెళ్ళాక మీరు క్వశ్చన్స్ కూడా గుర్తుపెట్టుకోకపోవచ్చు. ఆ పనిలో మీరు ఉంటారండి. ఇది మర్చిపోతారని కాదు. ఒకప్పుడు అండి వేరే పని ఉండేది కాదు, వ్యాపకం ఉండేది కాదు, అంత టైం ఎక్కువ ఉండేది అప్పుడు. కాబట్టి దాని గురించే పదే పదే ఆలోచించడం, దాని గురించే డిస్కస్ చేయడం. ఇప్పుడు కూడా చూడండి, ఊర్లో చిన్న సంఘటన జరిగితే అందరు దాని గురించి మాట్లాడుకుంటారు. ఒకటి అక్కడ కమ్యూనికేషన్ చాలా స్పీడ్, తక్కువ మంది ఉన్నారు కాబట్టి తెలుస్తుంది. 2 మాట్లాడుకునేంత ఖాళీ సమయం వాళ్ళకు ఉంది. ఇప్పుడు అదేం లేదండి. వాళ్ళు వీళ్ళు ఏమని అనుకుంటున్నారు అని మనం ఆలోచిస్తున్నాం అంటే చిన్న చిన్న సరదాలు తీసుకుంటే ఎంత వయసు వచ్చినా కొన్ని సరదాలు ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ లేకపోతే ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళకున్న కొన్ని అప్పుడప్పుడు వంట చేయటం కావచ్చు, లేకపోతే బయట ఫుడ్ తినడం కావచ్చు, అంటే చిన్న చిన్న అది గేమ్స్ ఆడటం కావచ్చు, ఇవన్నీ చాలా చిన్నవే కావచ్చు. లేదా తను ఎప్పుడు ఫార్మల్గా ఉండేవాడు ఒకరోజు కలర్ షర్ట్ వేసుకొని పోవాలనిపించవచ్చు. అది చిన్న సరదాని. మళ్ళీ ఏమనుకుంటారు, నా డిజిగ్నేషన్ ఏమనుకుంటారు, అసలు నేను డిగ్నిఫైడ్ పర్సన్ కదా, ఈ షూట్ కానీ పూల చొక్క వేసుకుంటే ఎవడన్నా పూల రంగడు అంటాడేమన్నాను. ఇది వాస్తవం కాదు. నువ్వేం తప్పు చేయట్లా, రెండోవని డిస్టర్బ్ చేయట్లా. తప్పు చేయనప్పుడు రెండోవని డిస్టర్బ్ నీ కానీ బతకాలి. కొన్నైనా మన మనిషి అనక కాస్త కళాపోస్ట్ ఉండాలని మన రాఘోపాల్ గారు చెప్పినట్టు, కేవలం పొద్దున్న లేస్తే నా ప్రొఫెషన్లో నేను, నా మార్కర్, నా జనం, ఎక్కడ నా మైకు, ఎక్కడ జనం, మనుషులు అండి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనిషిగా పుట్టాం, మనిషిగా చేస్తాం, జరిగే కార్యక్రమాల తర్వాత మంచిగానే చేస్తారు. ఈ మధ్యలో వచ్చింది ప్రొఫెషనల్ లైఫ్లో ఎలాగో అలాగో ఉంటున్నావు కదా. చిన్న చిన్న సరదాలు ఎదుటి వాళ్ళ కోసం త్యాగం చేయడం, నీకు సమయం దొరకకపోతే ఆర్థిక పరిస్థితి అది డిఫరెంట్. వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారో అని ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తా, మీరు మీ జీవితంలో మీ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి రోజు మొత్తం మీద ఎంతసేపు ఆలోచిస్తారు? చాలా తక్కువ సమయం. నీ కెరియరు, నీ జాబు, నీ ఫ్యామిలీ, నీ రెస్పాన్సిబిలిటీస్, నీ గ్రోత్. అలాగే నీ గురించి కూడా నువ్వు చిన్న చిన్న సరదాల గురించి ఎవ్వడ పట్టించుకోడు. ప్రశాంతంగా నీకు వచ్చిన అవకాశాన్ని వాడుకొని చిన్న చిన్న సరదాలు తీసుకోండి. లేకపోతే జీవితం వెనక్కి తీసుకుంటే ఏముంది, నా జీవితంలో నేను నా కంప్యూటర్, నా ప్రోగ్రామింగ్ అనో, లేకపోతే నేను నా స్టేజ్, నా ఆడియన్స్ అనో, అలా ఎప్పుడు మంచి రిగ్రెట్ కాకూడదు. అలా రోజు చేస్తుంటే బాగుండేది. ఒక వయసు వచ్చాక కొన్ని చేయలేము ఎలాగో. ఇప్పుడు 60+ వచ్చిన తర్వాత పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే డిజిగ్నేషన్స్ పరంగా కొన్ని ఉంటాయి. అంతే తప్పితే నీ పర్సనల్ లైఫ్లో, నీ సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇష్టాలు వదులుకోమని ఎవరు చెప్పరు. అది తీర్చుకోవడం వల్ల కొత్త ఎనర్జీ వస్తుంది, కొత్త ఫీల్ వస్తుంది. యాక్చువల్గా రోజు ఫార్మల్గా ఉండేవాడు ఒక టీషర్ట్ వేసుకొని చూసుకుంటే ఓకే, నేను కూడా ఎంగైనా ఫీల్ రావచ్చు. లేదా రోడ్డు మీద బయట తినే పానీపూరి తిన్నాడు, అస్సలు బాగాలేదు వాస్తవానికి. మరి ఎన్ని రోజులు లోపల కోరుకుంది నేను పైన పానీపూరి, రేపు నుంచి ఆపడం కూడా ఆపడం. లేదా వెళ్ళిన ప్రతిసారి పీకుతూనే ఉంటుంది, అంటే ఇక్కడ ఆగితే బాగుంటుంది, పానీపూరి తింటే బాగుంటుంది. అంటే చిన్న చిన్న కోరికలు ఎదుటి వాళ్ళ గురించి మానుకోవటం తప్పు. నీకు నీగా వద్దనిపిస్తుంది వేరే విషయం. ఎవ్వరు ఏమనుకోరు, అనుకున్నా అది ఎక్కువసేపు పట్టించుకోరు. సో దాని గురించి ఆలోచించుకొని మన మైండ్ ఖరాబ్ చేసుకొని ఏమైందని దాని గురించి గుంజుకోవటం, కోరిక తీర్చేసుకుంటే అయిపోతుంది. అది పాజిటివ్ నెగిటివ్ దాని మీద ఇక మనసు పోతే కొత్తగా ఎనర్జీ తీసుకోవచ్చు. సో మనకి నచ్చినట్టు కొన్ని విషయాలు ఉండాలి. అందరికీ నచ్చాలి అని ఉంటే ఈ ప్రపంచంలో ఎవరికి పూర్తిగా నచ్చరు. భగవంతుడు అందరికీ నచ్చలేదండి, మేము నచ్చడానికి. అసలు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంకొకరు అందరికీ నచ్చేటట్టు ఉండరు, ఉండాల్సిన అవసరం లేదు అసలు. అది ఉండటం కూడా జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు, అది పెద్ద తప్పు కూడా. అందరికి నచ్చేటట్టు ఉండే ఈడుండడు వీళ్ళు. ఎవడోడికి వాడికి నచ్చలేదని ఈడు మార్చుకుంటూ పోతే వీడికి గంట వ్యక్తిత్వం ఉండదు యాక్చువల్. సో సొంత వ్యక్తిత్వం ఉండాలి, సొంత కోరికలు ఉండాలి, తీర్చుకోవాలి, తప్పేం కాదు. ఓకే సార్, ఇది చాలామంది యువత కెరీర్ విషయంలో కానీ లవ్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఏం సలహా ఇస్తారు? అసలు ముందు లవ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? అంటే ఇప్పుడు ఆ వయసులో దాని ప్రేమను మనం అందామా సార్? ఇప్పుడు వాళ్ళు కాలేజీ లైఫ్లో ఉన్న దాని ప్రేమను అని అందామా, ఆకర్షణ అందామా? ఇప్పుడు అక్కడ ప్రేమలో ఉన్నారా, ఆకర్షణలో ఉన్నారా, ఫస్ట్ వాడు తెలియాలి. అవును. ఇప్పుడు నేను ప్రేమలో ఉన్నానని కెరీర్ పాటు చేస్తాను, అది ప్రేమగా తెలియాలి ఫస్ట్. ఈ ప్రేమ వేరు, ఆకర్షణ వేరు. ఆకర్షణ ఎమోషన్, అది కొంతకాలం పోవచ్చు.
నాకు చిన్నప్పుడు చాక్లెట్స్ అంటే ఇష్టం, ఇప్పుడు ఉండదు కదా, అది పోవచ్చు. ఇప్పుడు బిర్యానీ అంటే ఇష్టం. ఆ ఒక సర్టన్ ఏజ్ ఈ మధ్యకాలం బిర్యానీ కూడా తినబోదు కట్లేదు. ఇప్పుడు హెల్దీ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అవును. సో అది ఎమోషన్ అంతే, అది పర్మనెంట్గా ఉండాలని రూల్ లేదు. కెరియర్ పక్కన పెట్టి ప్రేమించడం, కెరియర్ బిల్డ్ చేసుకోవాల్సిన టైంలో ప్రేమ కోసం టైం స్పెండ్ చేయటం అంటే తన జీవితాన్ని తను స్వతహాగా నాశనం చేసుకుంటే ఎవ్వడు పెట్టుకుంటే అంతే, క్వశ్చనే లేదు అందులో. అది ఎవరికైనా కావచ్చు, బెగ్గర్స్ అని కావచ్చు, బిజినెస్ మెన్స్ అని కావచ్చు, కండక్టర్స్ అని కావచ్చు, కలెక్టర్స్ అని కావచ్చు. అదేంటి వాళ్ళ నాన్న కలెక్టర్, ఈయన కాదు కదా. ఈయన కనీసం కండక్టర్ కావాలని పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ వదిలేసి అక్కడికి వెళ్ళి నేను నా ప్రేమని తిరుగుతూ కూర్చుంటే రేపొద్దున ఎవరూ పట్టించుకోరు. ఆ రోజులు పోయినాయి. మా తాతలు గొప్పోళ్ళు అంటే వాళ్ళు చూసి ఎవడ పిల్లనే ఇవ్వట్ల. ఊర్లలోకి వెళ్ళి చూడండి, 10 ఎకరాల భూమి ఉన్నోడు కూడా పిల్లనే ఇవ్వట్ల. ఎందుకంటే నీ పిల్లోడు ఏం చేస్తున్నాడు అంటున్నారు. నాకు తెలిసిన ఈ మధ్య ఒక కాలంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ పిల్లోడు ప్రేమలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు ప్రేమలో ఉన్నాడు. వాళ్ళ నాన్న గస్టెడ్ ఆఫీసర్, వాళ్ళ అమ్మ కూడా ఎంప్లాయీ, పిల్లోడు వాళ్ళ నాన్న ఒక్కడే కొడుకు, ఆస్తులు ఉన్నాయి. సరే, ఆ అమ్మాయి తరపున వాళ్ళు కూడా దగ్గర రిలేటివ్సే. అంతా అయింది, మాట్లాడుకున్నారు. అంతా అయిన తర్వాత ఈ అమ్మాయి తరపున ఒక అతను అడిగాడు, బాబు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా, రిలేటివ్స్ ఈవెన్ ఫినాన్షియల్గా కూడా ఈక్వలే. సో ఒకే ఒక్కడు అడిగాడు, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు. ఈయన కాదు కానీ వాళ్ళ ఫాదర్ చాలా బాధపడ్డాడు. ఇంతకాలం నేనేం చెప్పుకోండి, నేను పలానా గెస్టెడ్ ఆఫీసర్ కొడుకునని చెప్పి, నువ్వేంటి బాబు, మీ నాన్నగారు ఎంప్లాయీ, మీ అమ్మగారు ఎంప్లాయీ, మీకు ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలుసు. ఒకవేళ రేపు మీ నాన్న బయటికి వెళ్ళిపోయి అరే నీ బతుకు నువ్వు బతకనంటే వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ యువర్స్, నీ వాల్యూ ఎంత, 0. సో ప్రేమించాల్సిన సమయం ఇది అని మనం చెప్పలేకపోయినా ఫస్ట్ ప్రయారిటీ అయితే కెరీర్ ఉండాలి. ఇంకొకటి, ఇవాళ ఎవ్వడూ కూడా కెరీర్ బాగాలేని వాడిని, వృత్తి బాగాలేని వాడిని, లేకపోతే వాడికి సంపాదన స్టేబుల్ ఏ అమ్మాయి ప్రేమించదు. ఒకవేళ ప్రేమించిందంటే ఆ అమ్మాయి కూడా భ్రమలో ఉన్నట్టు లెక్కే. సేమ్ వైస్ వర్స, అబ్బాయి కూడా అంతే. ఇవాళ సిటీ లైఫ్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు పని చేసుకుంటేనే వాళ్ళు అనుకున్న కోరికలు త్వరగా తీసుకువెళ్తారు. ఒక్క జీతం మీద ఆధారపడటం అంటే క్వశ్చన్ మార్కే. కొన్ని త్యాగాలు చేయాలి, అక్కడే ఆగిపోతుంది గోత్. సో కెరీర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఏ సినిమాలు చూసినా, ఏ స్టోరీ చూసినా అక్కడ అది సినిమాటిక్గా కరెక్ట్ అనిపించుండొచ్చే కానీ రియల్ లైఫ్లో కెరీర్ తర్వాతే. కెరీర్ని డామినేట్ చేసేంతగా ప్రేమ పుడుతుందంటే ప్రేమ పుట్టట్లా, దాని మీద కోరిక పుడుతుంది. కండిషన్స్ అప్లై. ప్రేమ వేరు, వ్యామోహం వేరు, ఆకర్షణ వేరు. ఫ్రెండ్స్ కోసం నేను ప్రేమించాను చెప్పుకోవడం వేరు. ఇది ఎక్కువ బయట చెప్పుకోవాలి. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంది, నేను లవ్లో ఉన్నా, అది పెద్ద క్వాలిఫికేషన్. విచిత్రం ఏంటంటే బెగ్గర్ దగ్గర నుంచి బిజినెస్ వరకు ప్రేమించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎవరి దగ్గర స్థాయిలో వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు, దొరుకుతూనే ఉంటారు ఎవరో. ఆ ప్రేమను నిరూపించుకోవడం, ప్రేమను నిలబడేంత గొప్పగా కెరీర్ బిల్డ్ చేసుకోవడం. ముందే చెప్పినట్టు ప్రేమించడానికి పైసా ఖర్చు ఉండదు, ప్రేమించానని చెప్పడానికి. ప్రేమను చూపించాలంటే డబ్బులు కావాలి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అంటే దీని అర్థం అయితే ముందు కెరీర్ చూడరా బాబు, తర్వాత పెళ్లి చూసుకుందాని. అంతేగాని ముందు ప్రేమించిన తర్వాత కెరీర్ ఉండదు, అవకాశం ఉండదు. ఇప్పుడు ఒక క్రికెటర్ కావాలనుకోండి, ఏజ్లో వెళ్ళాలండి, ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళాలంటే ఒకప్పుడు అండర్-19, తర్వాత అండర్-17, ఇప్పుడు అండర్-14 కూడా తీసుకుంటారు. అంటే 14 సంవత్సరాల కాడ బ్యాట్ పట్టుకొని దాని మీద వెళ్తే 1,00,000 చూసుకుంటూ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తే కనీసం ఐపీఎల్ కానీ వస్తాడు. ఆయన 14 నుంచి 21 సంవత్సరాలకు ప్రేమలో ఉండి అప్పుడు నేను క్రికెటర్ని అయితే ఛాయిసే లేదు అసలు. సంగీతం ఉంది, అది 7 సంవత్సరాల పైన నేర్చుకునేది. చిన్న స్థాయిలో నేర్చుకుంటే త్వరగా పికప్ అవుతారు. ఏ ఫీల్డ్ అయినా అంతే. కెరీర్ బిల్డ్ చేసుకోవాల్సిన సమయంలో కెరీర్లో అవకాశాలు వస్తున్నప్పుడు ప్రేమ పేరుతో వెళ్ళి కొంచెం పక్కన పెట్టి తర్వాత అవకాశాలు లేక గిజగిజ కొట్టుకుంటున్న వాళ్ళకి మనందరికి సాక్షి మన కృష్ణానగరే. చూసే ఉంటారు మీరు చాలామందిని. ఇక్కడ కొన్ని వందల స్టోరీ కనపడతాయి. వాళ్ళు నిజంగా కరెక్ట్గా కెరీర్లో నిలబడే టైంలో తెలియకుండా తెలుసో ప్రస్తుతానికి ఆ ట్రాక్ కొంచెం పక్కన పెట్టి ప్రేమ కోసం పరిగెడితే అటు కెరీర్ దక్క, ఇటు ప్రేమించిన అమ్మాయి కూడా దక్కక, లేదా ప్రేమించిన అబ్బాయి దక్క జీవితాలు పాటు చేసుకుని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. సో ఇందులో సెకండ్ థాట్ కూడా లేకుండా చెప్తా, ఒకటే ఆన్సర్, ఫస్ట్ కెరీర్, నెక్స్ట్ లవ్. చెప్పండి. కెరీరే ఫస్ట్, కెరీర్ తర్వాతనే. కెరీర్ లేకుండా ఎవరు ఏం చేసుకుంటారు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత చూసుకోవాలి కదా, డబ్బులు కావాలి కదా, కెరీర్ ఉండాలి కదా. కరెక్ట్ సార్. మన లైఫ్లో మనకంటూ కొన్ని లిమిట్స్ ఉండాలి అంటుంటారు. ఎలాంటి లిమిట్స్ ఉండాలి? గుడ్. లిమిట్స్ 2 టర్మ్స్కి చెప్పుకుందాం. ఒకటి ఫైనాన్షియల్ లిమిట్స్ ఉండాలి, రిలేషన్స్ లిమిట్స్ ఉండాలి, మూడోది ఎమోషనల్ లిమిట్స్ కూడా ఉండాలి. సో ఇప్పుడు లిమిట్ ఇప్పుడు ఏమంటే అన్లిమిటెడ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అన్లిమిటెడ్ డేటా దగ్గర స్టార్ట్ అయింది. అన్లిమిటెడ్ డేటా. ఒకప్పుడు ఫోన్ కాల్, నేను ఫస్ట్లో మొబైల్ తీసుకున్నప్పుడు, సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఇన్కమింగ్ కూడా ఛార్జెస్ పడేదండి. అప్పటి నుంచి వాడుతున్నాను ఫోన్. యాక్చువల్లీ ఫోన్ వస్తుంటే భయపడేవాడు. అది ఇంపార్టెంట్ ఏమో లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేస్తే కట్ అయిపోద్ది బ్యాలెన్స్.
ఫోన్ వస్తుంటే కట్ చేసి మళ్ళీ టెలిఫోన్ బూత్కి వెళ్ళి కాల్ బ్యాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు సక్రమంగా వాడారు ఫోన్ని. ఇవాళ ఫోన్ని కేవలం మాట్లాడడానికి మాత్రమే ఎంతమంది వాడుతున్నారండి? కేవలం మాట్లాడడానికి మాత్రమే. చాలా ఎంత పర్సంటేజ్ మనమే తీసుకుంటే లైఫ్లో రోజు మనం వాడేది 100% అనుకుంటే మాట్లాడడానికి వాడేది 20%, మిగతా 80% దీనికి వెళ్ళిపోతుంది ఎంటర్టైన్మెంట్కి. అవును. ఈ అన్లిమిటెడ్ డేటా వచ్చినట్టే అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ కావాలి, అన్లిమిటెడ్ మనీ కావాలి, అన్లిమిటెడ్ రిలేషన్స్ కావాలి. ప్రతి దానికి మితంగా పెద్దవాళ్ళు చెప్పారు, అతి అనర్థదాయకం, మితం ఎప్పటికీ శ్రేయస్కరం. అది మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు, సంపాదించేటప్పుడు మనం వెళ్ళే మార్గం. సంపాదన లిమిటెడ్ అని చెప్పట్లా, ఎంచుకునే మార్గం విలువలతో కూడింది వెళ్తే దాన్ని అనుభవించగలుగుతారు, దాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతారు. విలువలు వదిలేసిన సంపాదన చెప్పుకోలేడు. ఒక్కడే కుమ్ములు ఏడవలసి వస్తుంది. ఏదో ఒకసారి రోజు అంతరాత్మ చెప్తారే బాబు ఇది కరెక్ట్ కాదురా, నువ్వు తప్పు చేసావు అనేది ఎక్కడో తగులుతుంది ఖచ్చితంగా మనిషికి. సో మన ప్రతి విషయంలో ఖర్చు పెట్టే విషయంలో ఇప్పుడున్న వాళ్ళలో ఏంటంటే తెలియకుండా అవకాశాలు పెరిగి, సంపాదన పెరిగి, ఇనీషియల్ స్టేజ్లో డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఎంటర్టైన్మెంట్ని ఫస్ట్ ప్రయారిటీ పెడుతున్నారు. ఏదైనా లాంగ్ టర్మ్ మీద అది భూమి కావచ్చు, బంగారం కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, దాన్ని కరెక్ట్ టైంలో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవాళ నీది ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందో దాన్ని కొంత పక్కన పెట్టి ఒక లిమిటెడ్, ఇందాక చెప్తున్నా చేయొద్దు అని చెప్పాలి, లిమిటెడ్ చేసుకుని అది కొంతనే మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో అది మనం బతికిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, ఈవెన్ రిలేషన్స్ కావచ్చు. పెళ్ళైన కొత్తలో ఒకడు విపరీతమైన ప్రేమ చూపిస్తాడు, లిమిట్ లేని ప్రేమ. ఆ తర్వాత ఆమెది ఎక్స్పెక్ట్ చేస్తుంది, కొంతకాలానికి బాధ్యతలు పెరుగుతాయి, టైం తక్కువ దొరుకుతుంది, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అంటే ఇటు నుంచి అటు నుంచి ఎప్పుడైతే నువ్వు అతి అలవాటు చేసావో అతి కావాలని కోరుకుంటారు, తర్వాత నువ్వు మితంగా ఇస్తే తట్టుకోలేని పరిస్థితి అవుతుంది. అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవాళ ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోవడం, కుట్టేసుకోవడం, తిట్టేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవ్వడం, 10 మంది పిలిచి గోల్ చేసుకోవడం, ఏమీ లేకపోతే మొబైల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, అది అమ్మాయి అబ్బాయి తెలియదు, అమ్మాయి ఫోటో ఉంటే చాలు, అబ్బాయి ఫోటో ఉంటే చాలు, పర్సనల్స్ అన్ని షేర్ చేసుకోవడం, అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మన రిలేషన్స్లో లిమిట్ ఉండాలి. మనం ఎదుటి వాళ్ళతో ఎంత షేర్ చేసుకోవాలి అంతే షేర్. కొంతమంది అంటే అన్నీ చెప్పేది ఎందుకు చెప్పాలి అసలు, వాడెవడో నీకు పూర్తిగా తెలుసా? నీ వీక్నెస్ని నువ్వు చెప్తున్న దాన్ని నువ్వు ప్లస్ అనుకుంటున్నావు, షేర్ చేసుకుంటున్నావు, వాడు దాన్ని వీక్నెస్గా రేపు వాడుకుంటే చాలా సందర్భాలు జరిగేది అదే. అలాగే మనీ విషయంలో కానీ రిలేషన్స్ విషయంలో మితం ఎప్పటికీ శ్రేయస్కరం, అతి అనర్థదాయకం. సో మళ్ళీ చెప్తుంది, ఆర్థిక అంశాల్లో, మనకున్న బంధాల్లో, మనం మాట్లాడే షేర్ చేసుకునే విషయాల్లో, మన ఎమోషన్స్లో ఇవి మితంగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఎవరో పక్క నుంచి వచ్చి గీత గీసి ఉండక్కర్ల, మనకు తెలియాలి. అది ఎవరన్నా పెడితే అది బలవంతం అవుతుంది, మనకు బాధ కలిగిస్తుంది. మన లిమిటేషన్ పెట్టుకున్నప్పుడు దాని మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మన మీద మనకు ఒక ఎస్ నేను అలా ఉండగలను అనే భావన ఉంటుంది. ఇప్పుడు చూస్తూ ఉంటాం, పార్టీలకు వెళ్తారు, ఓకే కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత సోషల్ డ్రింక్ అనేది కామన్, అక్కడే ఉంటారు, ఫ్రీగా వచ్చింది 4 తాగుతాడు, 5 తాగుతాడు, కింద పడి అవుతాడు, వాంతన చేసుకోవాలి, అది రోడ్డు మీద చూడండి గుద్దేయాలి. అరే నీ లిమిట్ నీకు తెలుసు కదా, అసలు ఎవడు తాగమన్నాడు నిన్ను? అండ్ పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ఏ మీటింగ్ విత్ సోషల్ డ్రింక్ ఈస్ టు హ్యావ్ ఎ క్లోజ్నెస్ అదర్ దాన్ ద ప్రొఫెషనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతసేపు ఆర్డర్స్ ఇవే ఉంటాయి కాబట్టి కొంచెం సరదాగా దాని నుంచి ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి రిఫ్రెష్ అవ్వడం కోసం ఇస్తున్నాడు. వీడు అక్కడ కూడా కక్కుర్తిపడి అది అతి, ఆ మితాన్ని అతి చేసి తర్వాత రోజు బాధపడి 2 రోజులు మళ్ళీ వామిటింగ్స్ లేకపోతే మోషన్స్ మొత్తం కళ్ళు పెట్టు, అసలు ఈ ఉద్దేశం ఏమో నెక్స్ట్ నాడు ఎనర్జెటిక్గా వర్క్ చేస్తాడని, ఇది 3 రోజులు ఎఫెక్ట్ పడుతుంది వర్క్ మీద. సో ఏవి ఎంటర్టైన్మెంట్ అయినా అనుభవించడంలో అయినా మితంగా ఉంటే అద్భుతం. ఆ మితం దాటితే వాళ్ళు బాధపడాలి, వాళ్ళతో ఉన్నోళ్ళు కూడా బాధపడాలి. థ్యాంక్ యూ సార్.